తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ మరో 50 రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికీ 4 అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మిగతా అభ్యర్థులపై చేస్తున్న కసరత్తు కూడా దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ తమ అభ్యర్థుల ఎంపికపై నిర్ణయానికి వచ్చింది. తుది జాబితా ప్రకటనకు సిద్ధమైంది. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ తెలంగాణలో అభ్యర్థుల విషయంలో తన చాయిస్ ఏంటో స్పష్టం చేశారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు ధీటుగా తమ అభ్యర్థుల బలాబలాలను వివరించారు. అందులో భాగంగా తాజాగా పార్టీలో చేరిన వారికి ఎక్కడ అవకాశం ఇవ్వాలనే దానిపైన నిర్ణయానికి వచ్చారు. రేవంత్ సూచనలతో పాటుగా వ్యూహకర్త సునీల్ కనుగోలు సూచనలతో పార్టీ ఎన్నికల కమిటీ తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపైన ఒక నిర్ణయానికి వచ్చింది. కాంగ్రెస్ ఇప్పటికీ మహబూబ్ నగర్ వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ బలరాం నాయక్, జహీరాబాద్ సురేష్ షెట్కార్, నల్లగొండ కందూరు రఘువీర్ రెడ్డి పేర్లను ప్రకటించింది. ఇప్పుడు పార్టీ నుంచి అందుతున్న సమాచారం మేరకు మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి పేరు ఖరారు చేశారు. చేవేళ్ల అభ్యర్థిగా ఇటీవల పార్టీలో చేరిన రంజిత్ రెడ్డిని, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ను ఎంపిక చేశారు. ఇక నాగర్ కర్నూలు నుంచి అభ్యర్థిగా మల్లు రవి, పెద్దపల్లి నుంచి గెడ్డం వంశీ, మెదక్ నుంచి నీలం మధు, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. దీని ద్వారా తెలంగాణలో మరో 7 స్థానాలకు లోక్సభ అభ్యర్థులను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం దాదాపు 3 గంటల పాటు జరిగింది. తెలంగాణ నుంచి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సిఇసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 21న మిగిలిన ఆదిలాబాద్, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, భువనగిరి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. సామాజిక సమీకరణాలు, సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. సికింద్రాబాద్ స్థానం పైన రేవంత్ ప్రత్యేకంగా గురిపెట్టారు. ఇక్కడ దానం నాగేందర్ను బరిలోకి దింపడం ద్వారా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రధాని మోదీ ఇప్పటికే కొద్ది రోజుల తేడాతో 2 సార్లు ప్రచారం చేశారు. రేవంత్ ప్రియాంకను సైతం ప్రచారానికి రావాలని రేవంత్ ఆహ్వానించినట్లు తెలుస్తుంది. వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది.